హలో మామ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. మనం ఇవాళ రెడ్ క్రిమినల్ బండిల్ వచ్చింది, రేర్ బండిల్. దాన్ని మనం స్పిన్ చేద్దాం. ఎప్పుడో కానీ రాదు. దానికి నియర్ బై 4 మిలియన్ ఉంది విష్ లిస్ట్లో అందరికీ. మనం ఎలాగైనా ఈ బండిల్ పక్కగా తీయాలి, ఎందుకంటే వీఆర్ రిచ్. కాబట్టి మనం స్పిన్ చేద్దాం. లెట్స్ గో. స్పిన్ చేస్తున్నాను. 54 స్పిన్. మనకి ఎలాగో పక్కాగా తెలుసు, మనోడు ఎలాగో టోకెన్స్ ఇస్తాడు. 6 టోకెన్స్ ఇచ్చాడు. నా దగ్గర ముందుగానే ఒక 90 టోకెన్స్ ఉన్నట్టున్నాయి. లెట్స్ గో. మళ్ళీ స్పిన్ చేద్దాం. స్పిన్ చేస్తున్నాను. ఏదైనా టోకెన్స్ వస్తే, ఎక్కువ టోకెన్స్ వస్తే బాగున్నాను. అట్లీస్ట్ 10 టోకెన్స్, 6 టోకెన్స్ ఇచ్చాడు. ఓకే ఫైన్, పర్వాలేదు. మళ్ళీ స్పిన్ చేద్దాం. మన దగ్గర బోల్డ్ టోకెన్స్ ఉన్నాయి. మళ్ళీ 6 టోకెన్స్ ఇచ్చాడు గైస్. A few moments later. అన్ని స్పిన్నులు చేశాక 510 టోకెన్స్ మిగిలాయి. మళ్ళీ స్పిన్ చేద్దాం. 1500 డైమండ్స్ ముందు మనం స్టార్ట్ చేసినట్టున్నాం. మళ్ళీ స్పిన్ చేద్దాం. ఇప్పుడు అట్లీస్ట్ ఒక్క బండిల్ ఇస్తే బాగుంది అనిపిస్తుంది. ఒక్క బండిల్ ఒక్కటి కూడా రాలేదు గైస్. టోకెన్స్ అయితే వచ్చాయి గైస్, 24 టోకెన్స్ వచ్చాయి. చాలా బాగా వచ్చాయి. ఎప్పుడు అలా రాలేదు గైస్, ఫస్ట్ టైం వచ్చింది 24 టోకెన్స్. మళ్ళీ స్పిన్ చేద్దాం. ప్రతిసారి ఒక 10 టోకెన్స్ వచ్చినా బాగుంది అనిపిస్తుంది. ఒక్క 10 టోకెన్స్. అబ్బా, 10 టోకెన్స్ వచ్చాయి చాలు. నాకు తెలిసి అయితే ఫ్రీ ఫైర్ వాడు బండిల్ అయితే ఇవ్వడు, ఎందుకంటే అసలు ఇవ్వనివ్వడు. మనం ఎక్స్చేంజ్ తీసుకోవాలి. స్పిన్ చేశాను. మళ్ళీ టోకెన్స్ వచ్చాయి. 6 టోకెన్స్. మళ్ళీ మొదలు పెట్టాడు స్టార్టింగ్కి. ఇప్పటికి 222 టోకెన్స్ ఉన్నాయి నా దగ్గర. మళ్ళీ స్పిన్ చేద్దాం. ఈసారైనా ఒక్క 10 టోకెన్లు కొంచెం ఎక్కువ వచ్చినా బాగుంది అనిపిస్తుంది నాకు. 9 టోకెన్లే ఇచ్చాడు. ఓకే పర్వాలేదు, పోనీ అట్లీస్ట్ అదైనా ఇచ్చాడు, 6 టోకెన్లు పడేయకుండా. నాకైతే బండిల్ ఇస్తాడని ఆశ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వడనుకుంటున్నాను, ఓన్లీ టోకెన్స్ ఇస్తాడు నాకు తెలిసి అయితే. టోకెన్స్ ఇచ్చాడు. మళ్ళీ 6 టోకెన్స్ ఇచ్చాడు. పోనీ 20 స్పిన్ చేసి చూద్దాం, వస్తుందేమో. 20 స్పిన్లో 2 టోకెన్లు ఇచ్చాడు. ఓకే పర్వాలేదు, మళ్ళీ చేద్దాం. ఇంకో 2 స్పిన్లు అవుతాయి. సింగిల్ టోకెన్ ఇచ్చాడు. ఇంకొక 20 స్పిన్ అవుద్ది కరెక్ట్గా. చేశాను. 3 టోకెన్స్ ఇచ్చాడు మామ. ఉండండి మామ, డైమండ్స్ క్లైమ్ చేసుకొని వస్తాను. ఇందాకలో ఒక 1500 డైమండ్స్, ఇప్పుడు మళ్ళీ ఒక 1200 1300 డైమండ్స్ దగ్గరగా. మళ్ళీ స్పిన్ చేద్దాం. లక్కీగా తగులుతుందేమో చూద్దాం, లేకపోతే ఈ 21 డేస్లో మళ్ళీ స్పిన్ చేద్దాం. స్పిన్ చేస్తున్నాను. లెట్స్ గో. స్పిన్ చేశాను. 8 టోకెన్స్ వచ్చాయి దగ్గరగా. ఒక 8 టోకెన్స్ వచ్చాయి. బెటర్. ఇందాక 6 టోకెన్స్ వచ్చాయి మరి ఘోరంగా. ఫాస్ట్గా స్పిన్ చేద్దాం. స్పిన్ చేశాను. ఏమైనా వస్తుందా చూద్దాం. 9 టోకెన్స్ వచ్చాయి. ఓకే పర్వాలేదు. మళ్ళీ స్పిన్ చేశాను దగ్గరగా. ఇప్పుడు మళ్ళీ ఒక 6 టోకెన్స్ ఇస్తున్నాడు మళ్ళీనా. పోనీ అట్లీస్ట్ 5 క్రిమినల్ వచ్చినా బాగుంది. అది కూడా ఇవ్వలేదు. 6 టోకెన్స్ ఇచ్చాడు మళ్ళీ. ఇప్పుడు మనం టుంగ్ మా బండ్లు వేసుకొని స్పిన్ చేద్దాం, ఏమైనా రావచ్చేమో. 926 టోకెన్స్ ఉన్నాయి. స్పిన్ చేద్దాం. డైమండ్స్ ఉన్నాయన్నీ. నైస్. 15 టోకెన్స్ ఇచ్చాడు, బాగా ఇచ్చాడు. మళ్ళీ స్పిన్ చేస్తున్నాను. ఎన్ని టోకెన్స్ వచ్చాయో చూద్దాం. 9 టోకెన్స్ వచ్చాయి. ఓకే నైస్. మనం 300 టోకెన్స్కి దగ్గరగా వెళ్తున్నాం. మన దగ్గర 700 డైమండ్స్ ఉన్నాయి. 750 చూద్దాం. ఈ లక్కీగా మనకు ఒక్క బండిల్ తగిలినా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మళ్ళీ స్పిన్ చేశాను. ఆపకుండా ఒక దగ్గరే ఒకేసారి ఒక 4 టోకెన్స్ ఇచ్చాడు, అంటే 14 టోకెన్స్ ఇచ్చాడు. ఓకే నైస్, పర్వాలేదు. ఇందాక మీద బెటర్గానే ఉంది. ఓకే మళ్ళీ స్పిన్ చేద్దాం. లెట్స్ గో. స్పిన్ చేస్తున్నాను మళ్ళీ నేను. స్పిన్ చేశాను. మళ్ళీ సింగిల్ టోకెన్స్ తగిలినట్టున్నాయి. 6 టోకెన్స్ వచ్చాయి. మనం ఇంకా బండిల్, రెడ్ క్రిమినల్ బండిల్ తీయాలి అనుకుంటే మనకి ఇంకా 500 టోకెన్స్, ఎక్స్చేంజ్ టోకెన్స్ కావాలి.
అట్లీస్ట్ ఆ 10 టోకెన్స్ ఇచ్చినా బాగుంది అనిపిస్తుంది నాకు ప్రతిసారి స్పిన్ చేసినప్పుడు. లేదు మళ్ళీ సింగిల్ టోకెన్స్ ఓకే బెటర్గా పర్వాలేదు. 6 కన్నా 8 బెటర్ అనిపించింది నాకైతే. క్లియర్ క్యాస్ట్ కొట్టేసి స్టార్ట్ చేద్దాం మళ్ళీ స్పిన్నింగ్. క్లియర్ క్యాస్ట్ కొట్టేసాం కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ స్పిన్నింగ్ చేస్తున్నాం. అట్లీస్ట్ ఎక్కువ టోకెన్స్ వస్తే బాగుంది. లేదు 8 టోకెన్స్ వచ్చాయి, పర్వాలేదు. మళ్ళీ స్పిన్ చేస్తున్నాను, ఫాస్ట్గా స్పిన్ చేద్దాం. ఇంకా 11 టోకెన్స్ వచ్చాయి, ఓకే పర్వాలేదు. మళ్ళీ స్పిన్ చేద్దాం. మళ్ళీ స్పిన్ చేశాను. ఓన్ అట్లీస్ట్ 10 టోకెన్స్. ఓ మై గాడ్ 7 టోకెన్స్ వచ్చాయి, మరి ఘోరం ఇది. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? మళ్ళీ స్పిన్ చేద్దాం. నాకు తెలిసి అయితే ఇంకా 2 స్పిన్స్ అవుతాయి. స్పిన్ చేస్తున్నాను, స్పిన్ చేశాను. మళ్ళీ టోకెన్స్ ఇచ్చాడు, అస్సలు తగ్గట్లేదు ఫ్రీ ఫైర్. 8 టోకెన్స్ ఇచ్చాడు. మళ్ళీ ఇంకొక స్పిన్ చేస్తాను, లాస్ట్ స్పిన్ చూద్దాం. మన డైమండ్స్ కూడా అయిపోతున్నాయి. మళ్ళీ ఎన్ని టోకెన్స్ ఇచ్చుంటాడు? 9 టోకెన్స్ ఇచ్చాడు, ఓకే పర్వాలేదు. మనమైతే ఈ రెడ్ కలర్ క్రిమినల్ బండిల్ తీసేద్దాం పక్కా. అదైతే పక్కా తీస్తాం, ఏదో ఒకటి చేసి తీసేద్దాం. One eternity later. హాయ్ మామ, అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ నేను 20 డేస్ తర్వాత స్పిన్ చేస్తున్నాను. అంతలోపు 1000 డైమండ్స్ కలెక్ట్ అయ్యి స్పిన్ చేద్దాం 1000 డైమండ్స్తో. నాకైతే రెడ్ క్రిమినల్ తీయడానికైతే మామూలుగా లేదు, సరదా తీరిపోతుంది. మీరు ఎవరైనా తీసుంటే కమెంట్ చేయండి. మనకి అదృష్టం ఏంటంటే 18 టోకెన్స్ ఉన్నాయి. స్పిన్ చేశాను, స్పిన్ చేస్తే 8 టోకెన్స్ ఇచ్చాడు, అస్సలు తగ్గట్లేదు ఫ్రీ ఫైర్. మళ్ళీ స్పిన్ చేశాను, అట్లీస్ట్ 10 టోకెన్స్ ఇస్తే నాకు ఎల్లో కలర్ క్రిమినల్ అయినా వస్తుంది. మళ్ళీ 8 టోకెన్సే ఇచ్చాడు. బాబోయ్, మొత్తం అన్నీ డైమండ్స్ అన్నీ అయిపోతున్నాయి. మళ్ళీ స్పిన్ చేశాను, 7 టోకెన్స్. ఆ స్పిన్నింగ్ టోకెన్స్ మొత్తం తీసుకున్నాక అలా 7, 6 ఇస్తాడు. తర్వాత మన డైమండ్స్ అన్ని నొక్కేద్దామని డిసైడ్ అవుతాడు. అప్పుడే డైమండ్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ అయిపోయింది. 36 నుంచి స్టార్ట్ అవుతుంది. టోకెన్స్ వేస్తున్నాడు, అస్సలు తగ్గట్లేదు ఫ్రీ ఫైర్. మీరు ఎవరైనా స్పిన్ చేద్దాం అనుకుంటే అస్సలు స్పిన్ చేయకండి. మరీ ఘోరంగా ఒక్క బండిల్ కూడా ఇవ్వట్లేదు. నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. నియర్ బై నాకు ఒక 3000 డైమండ్స్ అయినట్టున్నాయి. మళ్ళీ స్పిన్ చేశాను, 8 టోకెన్స్ ఇచ్చాడు. నాకు ఇంకా ఎక్స్చేంజ్ చేయడానికి నాకు ఇంకా ఒక 100 టోకెన్స్ కావాలి రెడ్ బండిల్కి. 894 డైమండ్స్ ఉన్నాయి. మళ్ళీ స్పిన్ చేస్తున్నాను. లక్కీగా మనకేమైనా బండిల్ తగిలితే మంచిదే. లేదు అస్సలు ఇవ్వట్లేదు. మొత్తం ప్రతిదీ టోకెన్స్ ఇస్తున్నాడు ఫ్రీ ఫైర్. ఓన్లీ 10 టోకెన్స్ ఇచ్చాడు ఇప్పుడు మళ్ళీ. ఓకే ఫైన్, పర్వాలేదు. మళ్ళీ స్పిన్ చేశాను. ఈసారి కొంచెం ఎక్కువ టోకెన్స్ ఇచ్చినట్టున్నాడు, 11 12. 12 టోకెన్స్ వచ్చాయి. 700 డైమండ్స్ ఉన్నాయి మన దగ్గర. మళ్ళీ స్పిన్ చేద్దాం మనం. మళ్ళీ స్పిన్ చేద్దాం, ఎలాగైనా ఈసారి రావాలి టోకెన్స్, ఎక్కువ టోకెన్స్ అయినా రావాలి. షిట్, 8 టోకెన్స్ వస్తున్నాయి. మళ్ళీ స్టార్ట్ చేశాడు, స్టార్టింగ్కి వెళ్ళాడు. 6, 8 ఇవ్వడం మొదలు పెడుతున్నాడు. నా దగ్గర అయితే 624 డైమండ్స్ మాత్రమే ఉన్నాయి. మళ్ళీ స్పిన్ చేద్దాం, ఈసారి ఎలాగైనా వస్తుందని అనుకుంటున్నాను నేను. ఒక్క బండిల్ అయినా వస్తుందేమో అనిపిస్తుంది ఇంత స్పిన్ చేసినందుకు. ఇది మరీ ఘోరం మరీ ఘోరం. 7 టోకెన్లు ఇచ్చాడు ఫ్రీ ఫైర్. డైమండ్స్ మొత్తం మనుషుల దగ్గర అందరి దగ్గర దుబ్బేద్దామని డిసైడ్ అయిపోయాడు. మళ్ళీ స్పిన్ చేశాను. రేర్ బండిల్ వస్తే మాత్రం భయంకరంగా తినేస్తాడు డైమండ్స్. 6 టోకెన్స్ ఇచ్చాడు, మరీ ఘోరం ఇది. ఇంత ఘోరం అంటే రేర్ బండిల్ వస్తే మరీ ఇంత ఘోరంగా డైమండ్స్ తీసుకోవాలి అంటే చాలా ఘోరం ఇది. మళ్ళీ స్పిన్ చేస్తాను, నేను స్పిన్ చేశాను. అదే 2 డైమండ్స్ అన్నీ అయిపోతున్నాయి. స్పిన్ చేస్తే 16 టోకెన్స్ ఇచ్చాడు. బెటర్, ఇందాక మీద బెటరే. ఇంత ఘోరం అంటే ఒక్క బండిల్ ఇవ్వలేదు ఇప్పుడు దాకా. నాకు తెలిసి ఒక 3500 డైమండ్స్ నేను స్పిన్ చేసి ఉంటాను. ఇప్పటికీ తగలలేదు ఒక్క బండిల్ తగలలేదు. 6 టోకెన్స్ ఇస్తున్నాడు, మళ్ళీ ఫస్ట్కి వెళ్తున్నాడు. మళ్ళీ స్పిన్ చేద్దాం, లాస్ట్ 2 స్పిన్స్ అవుతాయి ఇంకా. మళ్ళీ స్పిన్ చేశాను, 16 టోకెన్స్ ఇస్తున్నాడు పర్వాలేదు. ఇందాకలా దాని ముందు స్పిన్స్ బాగానే ఇచ్చాడు టోకెన్స్. మనకు లాస్ట్కి ఇంకా ఒక దగ్గరగా చెప్పాలంటే ఇంకొక 20 టోకెన్స్ ఉంటే సరిపోద్దేమో. 20 కూడా కాదు, ఒక 14 టోకెన్స్ ఉంటే సరిపోద్ది. మళ్ళీ స్పిన్ చేశాను,
లాస్ట్ స్పిన్ ఇంకొకటే 7 టోకెన్స్ ఇచ్చాడు మామ. లాస్ట్ 6 టోకెన్లు మామ మనం రెడ్ క్రిమినల్ బండిల్ తీయడానికి. నా దగ్గర అయితే దగ్గరగా 80 డైమండ్స్ ఉన్నాయి. సింగిల్ స్పిన్ చేస్తే అట్లీస్ట్ కొంచెమైనా సింగిల్ టోకెన్ తగలకుండా ఉంటే చాలు అనుకుంటున్నాను. అమ్మ సింగిల్ టోకెన్ తగులుతున్నాయి. అయ్యి బాబా ఇంకా 5 టోకెన్లు కావాలి. 60 డైమండ్లు ఉన్నాయి. ఎలాగైనా ప్లీజ్ ఫ్రీ ఫైర్ మామ, ప్లీజ్ మామ టోకెన్లు ఇవ్వు మామ. మళ్ళీ మొదలుపెట్టాడు మామ. ప్రతి స్పిన్కి 20 స్పిన్కి సింగిల్ టోకెన్ ఇస్తున్నాడు. నా పరిస్థితి అయిపోయింది అనుకుంటున్నాను. నా దగ్గర ఏమో డైమండ్లు లేవు. 498 టోకెన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు డైమండ్ అయితే 20 డైమండ్లో ఉంది. 20 డైమండ్ స్పిన్లో మనకు 2 టోకెన్లు తగిలితే పర్లేదు. సింగిల్ టోకెన్ తగిలిందో ఇంక నా దగ్గర డైమండ్లు లేవు. ఇప్పుడు నేనేం చేయలేను. ఘోరం మామ ఇది. మళ్ళీ సింగిల్ టోకెన్ తగిలింది మామ. ఒక్క టోకెన్ ఉంటే మనం బండిల్ ఎక్స్చేంజ్ చేయొచ్చు. ఒక్క నిమిషం. అయ్యి బాబాయ్ డైమండ్లు లేవు. డైమండ్స్ క్లైమ్ చేసుకొని వస్తాను. లాస్ట్ ఒక్క స్పిన్ మామ. ఒక్క టోకెన్ వస్తే మనం రెడ్ బండిల్ ఎక్స్చేంజ్ చేయబోతున్నాం. సూపర్ మామ. 3 టోకెన్లు వచ్చాయి. ఇప్పుడు మనం బండిల్ ఎక్స్చేంజ్ చేయబోతున్నాం. ఎవరెవరు ఈ క్రిమినల్ బండిల్ స్పిన్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం సక్సెస్ఫుల్గా రెడ్ క్రిమినల్ బండిల్ తీస్తాం మామా. మనం ఫస్ట్ కలెక్షన్లో క్రిమినల్ బండిల్, రెడ్ క్రిమినల్ బండిల్, రేర్ బండిల్ తీసాం మనం. దీంతో ఒక గేమ్ ప్లే కూడా వేసి చూద్దాం ఎలా ఉందో ఒకసారి. చాలా బాగుంటుంది నాకు తెలిసి అయితే. ఎలా అయినా మనం తీయాలనుకున్నాం కాబట్టి తీసేసాం. మున్నాబాయ్ అంటాడు కదా వీఆర్ రిచ్ అని, అలాగే మనం వీఆర్ రిచ్, అందుకు మనం తీస్తాం. కాబట్టి ఇప్పుడు మనం ఒక గేమ్ ప్లే వేసి చూద్దాం ఈ బండిల్తో. లెట్స్ గో. ఇది గైస్ ఇవాళ వీడియో. మనం రెడ్ క్రిమినల్ తీస్తాం, దాంతో గేమ్ ప్లే కూడా చాలా బాగా చేసి బూయా చేసాం. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం కొత్త వీడియోలో కలుద్దాం. గుడ్ నైట్, బాయ్ బాయ్, సీ యూ గైస్.